కేబినెట్ భేటీ కోసం మేడారం వస్తున్న అతిథులకు ఆదివాసీ గిరిజనులు ఆరగించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఆదివాసీ గిరిజనుల పూర్వీకులు ఆరగించిన విప్పపువ్వు లడ్డూలు, బొంగు చికెన్, గోదావరి చేపలు, రొయ్యలు, కరక్కాయ చాయ్, పొట్టేలు మాంసం తదితర నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. మేడారంలో ఏర్పాటు చేసిన వంటశాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉండబోతుంది. కేబినెట్ మీటింగ్ కు మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారులు మేడారం చేరుకుంటారు. ఈసారి మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉన్నతాధికారులకు మిగతా వచ్చేటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా ఆదివాసీ రుచులను అందించేందుకు ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులతో ఒకసారి ఆ వంట మెనూ ఏంటి, ఆ వంటకు సంబంధించినటువంటి సామాగ్రి ఎట్లా ఉందో మేడారంలో హరిత హోటల్ దగ్గర మీకు చూపించేటువంటి ప్రయత్నం చూస్తూ ఈ ఇప్పటితో లడ్డు తయారు చేస్తారు. ఈ ఉలువలతో చారు తయారు చేసి రేవంత్ రెడ్డికి ఈ రోజు భోజనం ఏర్పాటు చేసేందుకు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదివాసీ ప్రాచీన రుచులను మంత్రివర్గానికి అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రాచీన ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం ఆదివాసులు వీరంతా కూడా ఎటువంటి వంటకాలు చేస్తారో ఆ వంటకాలన్నీ కూడా ఈ రోజు మంత్రివర్గంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి రుచి అందించే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఉల్వచారు కావచ్చు, ఈ పప్పు లడ్డు కావచ్చు, మిగతా కర్కతో ఛాయ్ సంబంధించినటువంటి ఈ వంట సామాగ్రి అయితే ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మొత్తం కూడా హరిత హోటల్ బ్యాక్ సైడ్ అయితే వంట కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నార్మల్ వంటలతో పాటు ఆదివాసీ ప్రాచీన రుచులను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ మెనూ ఏంటి, ఏ టైం వరకు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఎటువంటి రకాల ఫుడ్ చేస్తారో నాకు అందుబాటులో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అసలు ఎట్లాంటి రుచులను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు అందించబోతారు, మెనూ ఏంటి పూర్తిగా మూలుగ అంటేనే ప్రకృతి, ఒక పచ్చని పర్యావరణం. మేడారం అంటే ఆహ్లాదకరమైన వాతావరణం. కాబట్టి ఇక్కడ దొరికే సహజ సిద్ధమైన ఆహార పదార్థాలనే ఇక్కడైతే ఏదైతే మా దగ్గర అందరూ తింటారో వాటిని మాత్రమే, అంటే బయట నుంచి ఆర్టిఫిషియల్ ఫుడ్ కాకుండా మా మంత్రి సీతక్క గారు స్థానికంగా దొరికే ఆహార పదార్థాలను మాత్రమే తయారు చేయించి పెట్టాలి అనే ఒక ఆలోచన చేసిండ్రు. ఆ ఆలోచనలో భాగంగానే ఈ సహజ సిద్ధమైన భోజనాలు తయారీ. దీనిలో చికెన్, మన ఇట్లాంటి బొంగు చికెన్ కానీ, మా దగ్గర న్యాచురల్గా దొరికే ఇప్ప పువ్వులు సహజ సిద్ధంగా అడవిలో దొరుకుతాయి. ఆ ఇప్ప పువ్వులతోటి లడ్డు తయారు చేస్తారు. ఆ ఇప్ప పువ్వు లడ్డు కానీ, స్వీట్స్, మరియు కరక్కాయ చాయ్ కూడా కరక్కాయలు దొరుకుతాయి. కరక్కాయ న్యాచురల్గా అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కరక్కాయ చాయ్, అట్లా గోదావరి చేపలు, గోదావరి రొయ్యలు, ఇక్కడ ఏదైతే దొరుకుతాయో న్యాచురల్గా అటువంటి వంటలు మాత్రమే చేసి పెట్టడం జరుగుతున్నది. మొత్తం ఎన్ని రకాల మెనూ చాలా సుమారుగా ఇక్కడ ఒక 12-13 రకాల వంటకాలు చేస్తున్నారు. దాంట్లో వెజ్, నాన్ వెజ్ అన్ని ప్రకృతి సిద్ధంగా దొరికేటి, ఇక్కడ స్థానికంగా దొరికే వంటకాలను మాత్రమే వండించి పెట్టడం జరుగుతున్నది. ఇది ములుగు జిల్లా సంబంధించినటువంటి స్థానికుల అభిప్రాయం అయితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులందరికీ కూడా ఆదివాసీ ప్రాచీన రుచుల ప్రకారం వాళ్ళకు మెనూ తయారు చేసి వంటలన్నీ రుచి చూపించబోతున్నట్టు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి పప్పు లడ్డు కావచ్చు, కర్క ఛాయను సీఎం రేవంత్ రెడ్డికి పరిచయం చేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కావచ్చు, వచ్చేటువంటి మంత్రివర్గ భేటీకి సంబంధించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాచీన రుచుల వంటకాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఈ పప్పు లడ్డు కావచ్చు, కర్క ఛాయ, మిగతా బొంగు చికెన్ను సీఎం రేవంత్ మంత్రివర్గ ఉన్నతాధికారులకు అందరికీ కూడా రుచి చూపించబోతున్నట్టు ఇక్కడ స్థానికులు వచ్చి అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుంచి.